ఇప్పుడు మనం వేదాంత డిండిమంలో 22వ శ్లోకం దీన్ని చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారో చూడండి. అలం యాగే అలం యోగే అలం భక్తై అలం ధనై పరస్మిన్ బ్రహ్మణి జ్ఞాతే ఇది వేదాంత డిండిమః. భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో పరబ్రహ్మస్వరూపాన్ని మాత్రమే తెలుసుకోవాలి అని అంటున్నారు. ఇందులో ఏమంటున్నారంటే, యజ్ఞయాగాదులు, యోగం, నీకున్నటువంటి ధనం, నీకున్నటువంటి భక్తి, ఇవి ఏవి కూడా ఉపయోగం లేనటువంటివి. వీటి వల్ల దేనివల్ల కూడా ఉపయోగం లేదు. మరి ఏం కావాలయ్యా? పరస్మిన్ బ్రహ్మణి జ్ఞాతే, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి కనుక తెలుసుకున్నట్లయితే వీటన్నింటి వల్ల అసలు నీకు ఉపయోగం అనేది ఏదీ లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. చూడండి, బ్రహ్మజ్ఞానం కనుక ఉన్నట్లయితే నీకు యోగంతో కానీ భక్తితో కానీ ఇక దేనితోనూ కర్మ వల్ల కానీ దేనితోనూ పని లేదు. బ్రహ్మజ్ఞానం కనుక లేకపోయినట్లయితే ఇవన్నీ ఉండి కూడా నీకు ఉపయోగం లేదు. ఈ విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. అదే మాట ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అందుకే ఉంటూ ఉన్నారు, అలం యాగే అలం యోగే అలం భక్తే అలం ధనై. నీకు జ్ఞానం ఉన్నా, యోగం ఉన్నా, భక్తి ఉన్నా, ధనం ఉన్నా ఏ ఉపయోగం లేదయ్యా. ఇప్పుడు ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు అంటే, పరస్మిన్ బ్రహ్మణి జ్ఞాతే, బ్రహ్మజ్ఞానం కనుక ఉన్నట్లయితే వేటితోనూ కూడా ఇవి ఏవి కూడా నీకు ఉపయోగం లేదు. అది చెప్తా ఉన్నారు. బ్రహ్మజ్ఞానము అంటే గతంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఈ బ్రహ్మజ్ఞానము అంటే అని మళ్ళీ చెప్పుకుంటాం. ఈ బ్రహ్మజ్ఞానము అనేది ఏమిటి అని. ఎందుకండి ఎన్నిసార్లు చెప్పడం? ఒకసారి చెప్పారు కదా. ఒకసారి చెప్పినటువంటి విషయాన్ని మీరు అప్పుడే మర్చిపోయి ఉంటారు మీరు. అందుకని ఆ బ్రహ్మజ్ఞానము అనే విషయాన్ని మళ్ళీ 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 ఎన్నిసార్లైనా మనం దాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినట్లయితే దానికి పునరావృత్తి అనేటటువంటి దోషం ఉంటుంది కదా. ఆ దోషం ఉండదా? ఉండదు. బ్రహ్మజ్ఞానానికి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఈ దోషం ఉండదు. అదే మనం సామాన్యమైనటువంటి విషయాలు ఏవైనా చెబుతూ ఉన్నప్పుడైతే అది చాలా పెద్ద దోషం అవుతుంది. కానీ ఇక్కడ ఆ దోషం కాదు. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నారు, బ్రహ్మజ్ఞానము అంటే ఆ పరబ్రహ్మని గురించినటువంటి జ్ఞానము. ఏమిటయ్యా ఈ పరబ్రహ్మని గురించినటువంటి జ్ఞానం? ఏం చెప్తోంది? చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే, సర్వం కల్విదం బ్రహ్మ. ఆ బ్రహ్మం ఆకాశంలాగా ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది. జగత్తంతా బ్రహ్మస్వరూపమే, అంతకన్నా ఇంకా ఏమీ కూడా లేదు అన్నాడు. బ్రహ్మం తప్పించి జగత్తులో ఏం లేదు. సృష్టి ప్రారంభం కాకముందు ఈ జగత్తంతా శూన్యంగా ఉండేది. అలా శూన్యంగా ఉన్నటువంటి ఈ జగత్తుని బ్రహ్మము ఆక్రమించి ఉన్నది. తర్వాత కొంతకాలానికి సృష్టి జరిగింది అని చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఈ సృష్టి అనేది ఎలా జరిగింది అంటే, ఆ బ్రహ్మమే 84 లక్షల రకాలైనటువంటి రూపాలు ధరించి ఈ జగత్తంతా వ్యాపించింది. కాబట్టి ఈ బ్రహ్మము అనంటే చరాచర జగత్తంతా బ్రహ్మమేనో, బ్రహ్మం తప్పించి ఇక్కడ ఏమీ కూడా లేదు. ఈ విషయాన్ని మనం మళ్ళీ 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 అనేక సార్లు చెప్పుకోవటం అనేది జరుగుతుంది.
ఇక్కడ చూడండి, ఈ బ్రహ్మాన్ని గురించి చెప్పడానికి చాలా సులువైనటువంటి విషయం ఏమిటి అంటే ఛాందోగ్యోపనిషత్తు. ఆ ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది. దాన్నే సత్యకామ జాబాలి కథ అని అంటారు. అతని పేరు సత్యకాముడు. ఇతడు ఒక విద్యార్థి. బ్రహ్మచర్యం పాటించాడు. చిన్నప్పుడే గురుకులంలోకి వెళ్ళాడు. వేదాంగాలు అన్నీ నేర్చుకున్నాడు. వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ నేర్చుకున్నాడు. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ తాను చేస్తాడు, ఇతరులతో చేయిస్తాడు. అన్నింటిలోనూ కూడా నిష్ణాతుడయ్యాడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి అని అనిపించింది సత్యకాముడికి. సరే, బాగానే ఉంది. బ్రహ్మజ్ఞానం చెప్పేవాళ్ళు ఎవరు? బ్రహ్మజ్ఞానాన్ని వివరించి చెప్పేవాళ్ళు ఎవరు? ఇది వచ్చినటువంటి అనుమానం. ఈ బ్రహ్మజ్ఞానాన్ని వివరించి మనకి చెప్పేవాళ్ళు ఎవరయ్యా? ఒక్కసారి విచారించాడు. అప్పుడు ఈ భూలోకం మొత్తం మీద, మన దేశం మొత్తం మీద బ్రహ్మజ్ఞానాన్ని వివరించే వాళ్ళల్లో చాలా గట్టివాడు, బాగా తెలిసినవాడు, మహాపండితుడు అని చెప్పగలిగినటువంటి వాడు గౌతముడు. సరే, వెతుక్కుంటూ ఆ గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం చేశాడు. మహర్షి, నేను ఇలాగా, నా పేరు సత్యకాముడు, అన్ని రకాలైనటువంటి లౌకిక విద్యలు కూడా నేను నేర్చుకున్నాను. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి అనే కోరిక ఉన్నది. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని నాకు వివరించండి అన్నాడు. సరేనయ్యా అన్నాడు. అయితే ఓ చిన్న అనుమానం, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. అయ్యా, నా తల్లి పేరు జాబాలి, నా తండ్రి పేరు ఏమిటో నాకు తెలియదు, తండ్రి ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆ రోజుల్లో ఒక చిన్న నియమం ఉండేది. ఈ బ్రహ్మజ్ఞానము అనేది బ్రాహ్మణుడికి తప్పించి ఇతరులకి చెప్పము అనేటటువంటి ఒక నియమం ఉండేది ఆ రోజుల్లో. సరే, ఇప్పుడు ఈ గురువు గారు అయినటువంటి గౌతముడు అంటాడు, మరి తండ్రి ఎవరో తెలియాలి కదా, వెళ్ళి మీ అమ్మని అడుగు అంటాడు. నువ్వు ఏ కులానికి చెందినవాడివో కూడా చెబుతుందమ్మా, వెళ్ళి అడుగు అంటాడు. సరేనో అంటాడు ఈ సత్యకాముడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అమ్మా, నా తండ్రి ఎవరు అని అడుగుతాడు. నాది ఏ కులం? గురువు గారు ఈ విషయాలు అడిగారు, అందుకని ఇవి నాకు చెప్పవలసింది అన్నాడు. అప్పుడు ఈ జాబాలు అంటుంది, నాయన, ఈ విషయాలు నాకు తెలీదు. నేను వయసులో ఉన్నప్పుడు అనేక ఇళ్లలో పనిచేశాను, అనేక మంది దగ్గర పనిచేశాను. ఆ సమయంలో నువ్వు ఎవరి వల్ల పుట్టావో నాకు తెలియదయ్యా, ఇదే విషయం మీ గురువు గారికి చెప్పు అంటుంది. అదేమిటండి, అలా కూడా ఉంటుందా? ఈవిడ దాసీగా పనిచేసింది, అంటే ఇంట్లో మనిషిగా, పని మనిషిగా పనిచేసింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ నీతి నియమాలు వాటి ప్రకారం ఇంట్లో ఉన్నటువంటి దాస్య మీద యజమానికి సర్వ హక్కులు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. అందుకని ఎవరి వల్ల ఈవిడ గర్భవతి అయింది, ఎవరి వల్ల ఈవిడ ఒక పిల్లవాడిని కన్నది అనే విషయం తెలియదు. అదే మాట చెప్పు అంది. సరే, వెళ్ళాడు సత్యకాముడు. ఇదే మాటని ఆ గురువుగారికి చెప్పాడు. మా తల్లి ఇలా చెప్పింది అన్నాడు. వెంటనే గురువుగారు అంటాడు, అయితే నువ్వు తప్పనిసరిగా బ్రాహ్మణుడివే. ఎందుకని? నిజం చెప్పేటటువంటి ధైర్యము, సత్యం చెప్పేటటువంటి ధైర్యం ఒక బ్రాహ్మణుడికి తప్పించి ఇంకెవరికి ఉండదు. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివేను, రా, నీకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్తాను అన్నాడు. సరే, ఈ సత్యకాముడు ఆ గురువుగారి దగ్గర శుశ్రూష చేస్తూ ఉన్నాడు. గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవాలి అంటే ఆ రోజుల్లో
3 రకాలైనటువంటి పద్ధతులు ఉండేవి. గురు శుశ్రూషయా విద్య, పుష్కలేన ధనేనవ, అథవా విద్యయా విద్య. ఈ 3 పద్ధతులు. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే గురు శుశ్రూషయా విద్య. గురువుగారికి సేవ చేసి ఆయన దగ్గర విద్య నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి. రెండవది పుష్కలేన ధనేనవ, ఆయనకు కావలసినటువంటి ధనం, ఎనలేనటువంటి ధనరాశులు ఆయనకి ఇచ్చేసి ఆయన దగ్గర విద్య నేర్చుకోవడం రెండవది. మూడోది అథవా విద్యయా విద్య, నీకు వచ్చినటువంటి విద్య ఏమైనా ఉన్నట్లయితే ఆయనకి చెప్పి ఆయన చెబుతూ ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యను నువ్వు నేర్చుకోవటం, ఇది 3వ పద్ధతి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మన బార్టర్ సిస్టమ్ అన్నమాట. ఇది 3వ పద్ధతి. ఈ 3 పద్ధతులే ఉండేవి. ఇందులో ఎక్కువ మంది మొట్టమొదటి పద్ధతిని అవలంబించేవాళ్ళు. గురు శుశ్రూషయ విద్య, గురువుకి సేవ చేసి ఆయన దగ్గర విద్యను నేర్చుకునేవాళ్ళు. అలాగే ఈ సత్యకాముడు కూడా గురువు గారికి సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో చేరాడు, సేవ చేస్తున్నాడు. సేవ అంటే ఏం చేయాలి? గురువు గారికి కావలసిన పనులన్నీ కూడా ఈ శిష్యులే చేయాలి. ఆశ్రమంలో ఉన్నటువంటి పనులు అన్నీ వీళ్ళే చేయాలి. అంటే పొద్దున్నే తెల్లవారుజామునే నిద్రలేచి ఆశ్రమం ప్రాంగణంతో ఊడవాలి. ఆ తర్వాత పేడ నీళ్లతో కళాపి జరగాలి, ముగ్గులు వేయాలి, రంగవల్లులు తీర్చిదిద్దాలి, గోశాల బాగు చేయాలి. ఆ అగ్నిహోత్రం చేసేటువంటి ప్రదేశం, ఆ అగ్నిశాల అనేది విడిగా ఉంటుంది, యాగశాల హోమశాల అని విడిగా ఉంటుంది. అదంతా శుభ్రం చేయాలి. గురువుగారు అగ్నిహోత్రం చేసుకోవడానికి పుల్లలు తెచ్చి అక్కడ పెట్టాలి. అన్ని సంబరాలు అక్కడ ఏర్పాటు చేయాలి. ఆవులకి పాలు తీయాలి, ఆవుల్ని అడవి తోలుకెళ్ళాలి. ఈ పనులన్నీ, ఇలాంటివి అన్ని రకాలైనటువంటి పనులు కూడా ఈ శిష్యుడే చేయాలి. సరే, ఈ సత్యకాముడు కూడా గురువుగారి దగ్గర సేవ చేయడానికి ఒప్పుకున్నాడు. సేవ చేస్తున్నాడు. కాలం గడిచిపోతుంది. కానీ విషయం ఏమంటే గురువుగారు ఇతడికి ఏమాత్రము విద్య అనేది చెప్పాల, ఒక్క అక్షరం కూడా చెప్పాల. కాలం మొత్తం గడిచిపోతుంది. సత్యకాముడు చాలా విచారిస్తూ ఉన్నాడు, ఎందుకని ఇలా జరుగుతోంది? గురువుగారు నాకు ఈ విద్యను ఎందుకు గాను నేర్పటం లేదు, ఎందుకు గాను జరుగుతోంది ఇట్లాగా? ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు. ఎందుకు? గురువుగారు తనకి విద్య నేర్పటం లేదు. ఈ విషయాన్ని గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో సత్యకామ, గురువుగారు పిలుస్తున్నారు అని వర్తమానం వచ్చింది. గురువుగారు పిలిచారు అంటే గురువాజ్ఞ. గురువాజ్ఞ అంటే సుగ్రీవాజ్ఞని. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈ సత్యకాముడు. చేతులు కట్టుకుని ఉంచున్నాడు. నమస్కారం స్వామి, ఏమిటి ఆజ్ఞ అన్నాడు. గురువుగారు, రే సత్యకామ, మన గోశాలలో ఒట్టిపోయినటువంటి ఆవులు చాలా ఉన్నాయిరా, 1, 2 కాదు, దగ్గర 400 ఆవులు ఉన్నాయి ఒట్టిపోయినవి. ఆ ఆవుల్ని, కొన్ని ఆబూతుల్ని నువ్వు వెంట పెట్టుకుని వాటిని అడవికి తోలుకెళ్ళు. వాటి సంఖ్య రెట్టింపు అయ్యేదాకా, అంటే ఈ ఆవుల సంఖ్య 800 అయ్యేదాకా నువ్వు తిరిగి రావద్దు అన్నాడు. ఆవుల సంఖ్య 800 అంటే ఈ ఆవులు అడవికి వెళ్ళాలి, అవి అడవిలో బాగా మెయ్యాలి, బాగా బలవాలి, అవి సూడివి కావాలి, పిల్లల్ని పెట్టాలి. అప్పుడు ఆవుల సంఖ్య అనేది రెట్టింపు అవుతుంది. ఎంత సమయం పడుతుందో చూడండి. కనీసం 2 సంవత్సరాల సమయం పడుతుంది. సరేను అన్నాడు ఈ సత్యకాముడు. గురువాజ్ఞ కదా. ఆవుల్ని తోలుకుని వెళ్ళాడు.
అడవికి వెళ్ళాడు. కాలం గడిచిపోతోంది. దగ్గర దగ్గర 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. విచారిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అలా చెట్టు కింద కూర్చున్నటువంటి వాడై జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఏం జరుగుతోంది? నేను ఈ ఆశ్రమానికి వచ్చి ఎంతకాలం అయింది? నాతో పాటుగా వచ్చినటువంటి సహ విద్యార్థులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆ విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేసుకుని సమావర్తనం చేసుకుని వాళ్ళంతా డిగ్రీలు తీసుకుని వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు. మరి నా పరిస్థితి ఏమిటి? నేను ఎందుకు కానీ ఇలా ఉండిపోయాను? ఇలా బాధపడుతూ ఉన్నాడు. నేను ఇంటికి ఎప్పటికి వెళ్ళగలుగుతాను? నాకు బ్రహ్మజ్ఞానం చెప్పరా? బ్రహ్మ విద్య నాకు నేర్చుకునేటువంటి యోగం లేదా? ఏమిటి జరుగుతోంది? నేను ఏం పాపం చేశాను అని దుఃఖిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో సత్యకామ అని ఒక పిలుపు వినిపించింది. ఆశ్చర్యపోయాడు. ఈ అరణ్యంలో తాను ఒకడు తప్పించి ఇంకో మానవ మాతృడు అనేవాడు ఎవడు కూడా లేడు. అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా పశువులు, పక్షులు, మృగాలు అంతే. మరి ఎవరు పిలిచారు ఇప్పుడు తనని? తన భ్రాంతి అనుకున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ వినిపించింది సత్యకామ అని. ఈసారి కళ్ళు తెరిచి చూశాడు. చుట్టూ ఎవరూ లేరు. ఎదురుకుండా ఒక ముసలి ఆబోతు నుంచుని ఉంది. చాలా ఆశ్చర్యపోయాడు. ఈ ఆబోత ఏమన్నా మాట్లాడుతోందా? అది కూడా మానవ భాషలో. చాలా విచిత్రంగా ఉంది అనుకుని ఆ ఆబోతు ముఖంలోకి చూశాడు. ఇప్పుడు ఆ ఆబోతే మాట్లాడుతోంది. ఇప్పుడు చెప్పింది, సత్యకామ నేనేనయ్యా నీకు మానవ భాషలో మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు బ్రహ్మ విద్య కావాలి అని మీ గురువుగారి దగ్గరికి వెళ్ళావు కదా, ఆయన నీకు ఇంతవరకు ఏమీ చెప్పలేదు అంతే కదా. ఇప్పుడు ఆ బ్రహ్మ విద్య ఏమిటో నేను చెప్తాను, నువ్వు వినవలసింది అంది. చాలా ఆశ్చర్యపోయాడు. ఒక ఆబోతు తనకి బ్రహ్మ విద్య చెప్తుందట. ఏమిటి విచిత్రం? అలా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆబోతు చెప్తోంది, నాయనా సత్యకామ, బ్రహ్మ విద్య అంటే బ్రహ్మాన్ని గురించినటువంటి విశేషాలన్నీ కూడా, బ్రహ్మము అనేది 4 పాదాలుగా ఉంటుంది. పాదము అంటే కాలు అని కాదు, పాదము అంటే భాగము అని అర్థం. 4 పాదాలుగా ఉంటుంది అంటే 4 భాగాలుగా ఉంటుందయ్యా ఈ బ్రహ్మ విద్య అనేది. అందులో మొట్టమొదటి భాగాన్ని ఇప్పుడు నేను చెప్తాను. రేపు 2వ భాగాన్ని నీకు అగ్నిహోత్రుడు చెప్తాడు, అగ్నిదేవుడు చెప్తాడు. ఇప్పుడు నేను మొదటి పాదాన్ని చెప్తాను, విను. ఏమిటి అంటే, ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దిక్కులు కూడా పరబ్రహ్మ స్వరూపమేను అని చెప్పింది. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా మీ గురువు గారు ఆజ్ఞాపించినట్టుగా ఈ ఆవుల సంఖ్య రెట్టింపు అయింది. కాబట్టి వీటిని తోలుకుని నువ్వు బయలుదేరు, నీకు 2వ పాదాన్ని అగ్నిదేవుడు చెబుతాడు, నువ్వు వెళ్ళు అంది. చాలా ఆనందించాడు. ఎందుకంటే బ్రహ్మ విద్యలో మొదటి భాగం అనేది ఆయనకి తెలిసింది. ఆ ఆవుల్ని వెంట పెట్టుకుని మర్నాడు పొద్దున బయలుదేరుతూ ఉన్నాడు. అలా బయలుదేరుతూ ఉన్నటువంటి ఆ సమయంలో మర్నాడు మళ్ళీ చీకటి పడింది. సాయం సమయం అయింది, చీకటి పడింది. సరే, ఒక చెరువు దగ్గర ఆగాడు. ఆవులన్నీ కూడా నీళ్లు తాగినాయి, అక్కడే పడుకున్నాయి. తాము మేసినటువంటి గడ్డిని నెమరు వేస్తూ ఉన్నాయి. ఈ సత్యకాముడు ఒక చెట్టు కింద కూర్చుని అక్కడ అగ్నిహోత్రాన్ని వెలిగించాడు. అప్పుడు
ఆ సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, సత్యకామ, నీకు బ్రహ్మ విద్య కావాలి కదా, మొట్టమొదటి పాదాన్ని ఆబోతి చెప్పింది నీకు, రెండవ పాదాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు వినవలసింది అన్నాడు. ఏమిటి రెండవ పాదం? రెండవ పాదం ఏమిటి అంటే, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే, నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పాడు. ఈ అగ్నిదేవుడు కాస్త అంతర్ధానం అయిపోయాడు. సరే, ఆ మర్నాడు ఉదయం సత్యకాముడు లేచి మళ్ళీ బయలుదేరాడు. మళ్ళీ సాయం సమయం, చీకటి పడింది. ఆవులన్నింటినీ కూడా ఒక చోట ఆపాడు. అక్కడ కూర్చొని ఉన్నాడు. సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు, సాయం సంధ్య. ఇప్పుడు ఒక హంస వచ్చి తన పక్కన వాలింది. సత్యకామ, ఈ బ్రహ్మస్వరూపంలో మూడవ పాదాన్ని నేను నీకు చెప్తూ ఉన్నానయ్యా, విను అంది. ఏమిటి అన్నాడు. ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు తీగలు ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. నాలుగో భాగాన్ని ఒక నీటి పక్షి చెబుతుంది, నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. సరే, సత్యకాముడు మర్నాడు మళ్ళీ బయలుదేరాడు. వెడుతూ ఉన్నాడు. మళ్ళీ సాయం సమయం, ఒక చెట్టు కింద ఆగాడు. ఇప్పుడు ఒక నీటి పక్షి వచ్చి సత్యకాముడి పక్కన ఆగింది. సత్యకామ, బ్రహ్మ విద్యలో నాలుగవ పాదాన్ని చెప్తూ ఉన్నాను, వినవలసింది. ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నీలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, సర్వము బ్రహ్మమయము అని చెప్పి ఆ పక్షి కాస్త ఎగిరిపోయింది. అంటే బ్రహ్మ విద్యలో మొత్తం 4 పాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 పాదాలు కూడా ఇతనికి తెలిసినాయి. 4 పాదాలు తెలిసినాయి. ఏమిటవి? మొట్టమొదటిదేమో 4 దిక్కులు బ్రహ్మస్వరూపము, రెండోది దృశ్యమానమైనటువంటివన్నీ బ్రహ్మస్వరూపమే, మూడోది ఆకాశంలో కనిపించేవండి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా పరబ్రహ్మస్వరూపమే, నాలుగవది నీలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, సర్వం బ్రహ్మమయము. ఈ విషయం పూర్తిగా అవగతమైంది. సరే, ఆశ్రమానికి బయలుదేరాడు. గురువు గారే ఎదురొచ్చాడు ఈయనకి. ఇతడు వస్తున్నాడు అనే వార్త తెలిసి గురువు గారే ఎదురొచ్చాడు. ఇతని ముఖం చూడగానే, సత్యకామ, నీ ముఖమంతా కూడా బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నదయ్యా, ఏం జరిగింది? నీకు బ్రహ్మ విద్యను ఎవరైనా చెప్పారా అన్నాడు గురువుగారు. జరిగిన విషయం అంతా వివరించాడు సత్యకాముడు. అమితమైనటువంటి ఆదరంతో ఈ సత్యకాముడిని తీసుకెళ్ళి బ్రహ్మ విద్యను పూర్తిగా చెప్తాడు ఈ గౌతముడు. ఇప్పుడు చూడండి, బ్రహ్మ విద్య అంటే ఏమిటి చెప్పాడు అసలు. ఇది మొత్తం 4 పాదాలుగా ఉంటుంది అన్నాడు. ఈ 4 పాదాల్లోనూ ఏమిటి 4 పాదాలు? మొట్టమొదటి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దిక్కులు కూడా పరబ్రహ్మ స్వరూపమేను అన్నారు. అంటే జగత్తులో ఉన్నటువంటి 4 దిక్కులే పరబ్రహ్మ స్వరూపమా అని కాదు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఊర్ధ్వదిక్కు, అధోదిక్కు, దశ దిశలు కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఎటు చూసినా కూడా నీకు కనిపించేది పరబ్రహ్మ స్వరూపమే, అంతకు మించినటువంటిది ఏది కూడా లేదు. ఈ విషయాన్ని మొట్టమొదటి పాదం చెప్తోంది. ఇక రెండవ పాదంలో అడవులు, కొండలు, బండలు, పర్వతాలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు, సముద్రాలు, నదులు ఇవన్నీ కూడా, అంటే నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు అన్నీ కూడా సర్వము దృశ్యమానమైనటువంటివన్నీ కూడా, కంటికి కనిపించేవి, కనిపించనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి అన్నీ కూడా బ్రహ్మస్వరూపమే.
మూడో భాగం ఏం చెప్పాడు? ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అంటే ఈ లోకంలోనే కాదయ్యా, జగత్తు అంటే ఈ లోకమే కాదు, ఇంకా చాలా లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమేను అన్నాడు. అవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. మరి నాలుగవ భాగం ఏమిటి? అవే కాదయ్యా, సాక్షాత్తు నువ్వు కూడా పరబ్రహ్మ స్వరూపమేను అన్నాడు. నువ్వు కూడా పరబ్రహ్మ స్వరూపమేను అంటే నీలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, వాక్కు బ్రహ్మ, అన్ని బ్రహ్మమయము. నీ మనస్సు బ్రహ్మ, ఇక్కడ కానటువంటిది ఏమీ లేదు. ఈ చరాచర జగత్తులో ఉన్నవి అన్నీ కూడా బ్రహ్మస్వరూపమే. అదే ఇప్పుడు ఈ 4 భాగాలు కూడా చెప్తూ ఉన్నటువంటి విషయం. ఈ జగత్తంతా పరమేశ్వర స్వరూపమే, పరబ్రహ్మ స్వరూపమే. బ్రహ్మము కానటువంటిది ఈ జగత్తులో ఏమీ లేదు. సర్వం ఖల్విదం బ్రహ్మ. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలం యాగైర్ అలం యోగైర్ అలం భక్తైర్ అలం ధనై పరస్మిన్ బ్రహ్మణి జ్ఞాతి ఇది వేదాంత నిర్ణిమః. బ్రహ్మజ్ఞానం కనుక లేకపోయినట్లయితే ఇవి ఉండి ఉపయోగం లేదయ్యా. బ్రహ్మజ్ఞానం ఉంటే వీటన్నింటితోనూ అవసరం కూడా లేదు అని చెప్పాడు. అదే విషయాన్ని ఇప్పుడు భగవత్పాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఓ సాధకుడా, బ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకో. బ్రహ్మజ్ఞానం కనుక ఉన్నట్లయితే లౌకికమైనటువంటి విషయాలతో నీకు ఏ రకమైన పని కూడా ఉండదు. ఈ ధనధాన్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా నశించిపోయేవి. నీకు ఉన్నటువంటి యవ్వనం అనేది శాశ్వతమైనటువంటిది ఏం కాదు. గాలి బుడగ యవ్వనం. నీళ్లలో లేచేయండి, ఆ బుడగ ఉంటుంది, సముద్రం నీళ్లలో వస్తుంది చూడండి, బుడగలు వస్తాయి, సముద్రపు నురుగు, అలాగే ఉంటుంది యవ్వనం అనేది. ఇదేమీ శాశ్వతమైనటువంటిది కాదు. కాబట్టి బ్రహ్మను గురించి తెలుసుకోండి. బ్రహ్మజ్ఞానం ఒక్కటేనయ్యా మీకు కావాల్సింది. ఆ బ్రహ్మను గురించి తెలుసుకోండి అని చెప్తూ ఉన్నారు భగవత్పాదుల వారు ఈ 22వ శ్లోకంలో.